హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్. నేను సుజాత. ఈ రోజైతే నేను బట్టల హ్యాంగర్స్తో ఎన్ని రకాలుగా మనం కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అలాగే చాలా ఇరుగ్గా ఉండి కబోర్డ్ కూడా చాలా స్పేషియస్గా ఖాళీగా చేసుకుని మనం బట్టలు ఎలా సర్దుకోవచ్చు అనేది చూపిస్తానండి ఈ వీడియోలో. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందని నేను అనుకుంటున్నానండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వచ్చేద్దాం. మనం ఇలా శారీస్ హ్యాంగర్స్ పెట్టి హ్యాంగింగ్ చేసుకుంటూ ఉంటాం కదండి మన కబోర్డ్స్లో. అవి కూడా ఇలా చేసినప్పుడు ఎక్కువగా శారీస్ అయితే పట్టవు. మనకైతే ఆడవాళ్ళకి చాలా ఎక్కువ శారీస్ అయితే ఉంటాయండి. అప్పుడు కబోర్డ్స్ సరిపోవు. అప్పుడు మనం ఏం చేయాలంటే మంచి ప్లేస్ అయితే కలిసి వచ్చి మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ చీరలు పట్టిలా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఈ టిప్ అయితే లేడీస్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అయితే మాత్రం నేను అనుకుంటున్నానండి. ఇటువంటి వాటర్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ ఏమన్నా కావచ్చు. ఆ బాటిల్స్కి క్యాప్ తీస్తే దానికి కింద ఒక రింగ్లా ఉంటుంది కదండి. ఆ రింగ్స్ అన్నీ అయితే మాత్రం మనకి ఉపయోగం అండి దీనికి. అందుకే అవన్నీ అయితే మాత్రం తీసేయాలి. చూసారా బాటిల్ అంటే ఈ బాటిల్ త్వరగా అలా అంటే వచ్చేసిందండి. కొన్ని బాటిల్స్ది అలా అన్నా కూడా రాదు. అప్పుడు ఒక చాక్ కానీ ఒక ఫోర్క్ కానీ తీసుకుని మనం ఇలా కొద్దిగా కింద గ్యాప్ ఇచ్చి లూజ్ చేసి దాంట్లోకి ఇన్సర్ట్ చేసి చుట్టూ రౌండ్గా తిప్పితే ఆ రింగ్ అయితే బయటికి కట్ అయిపోకుండా రావాలండి. మనకి చాలా నీట్గా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ రింగ్స్ చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయండి. ఏంటంటే రింగ్స్ తీసుకుని మీరు ఎలా ఆర్గనైజ్ చేస్తారనుకుంటున్నారా? తప్పకుండా మీరు చూడండి, మీకే తెలుస్తుంది. ఈ టిప్ మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ టిప్ని అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి. చక్కగా మనం రింగ్స్ అయితే తీస్తాం కదా, నేనైతే 3 తీసానండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇలా మన హ్యాంగర్కి శారీస్ ఉన్నాయి కదా, మొత్తం శారీస్ 4 కూడా ఒకే హ్యాంగర్కి పెట్టేసుకోవాలంటే ఎలా అన్నదైతే చూపిస్తాను మీకు. మనకు తీసుకోవడం ఈజీ, పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈ హ్యాంగర్కి అయితే మాత్రం ఇలా ఈ రింగ్ అయితే వేసేయాలి. అంటే బాటిల్స్ తీసాం కదా, ఆ బాటిల్ నుంచి తీసిన రింగు క్యాప్ కింద రింగ్ అయితే అలా పెట్టేయాలి. మళ్ళీ ఇంకొక హ్యాంగర్కి శారీ పెట్టి అది తీసుకుని దానికైతే ఇంకొక రింగ్ అయితే వేసేయాలండి. అలాగా ఈ రింగులోకి ఆ హ్యాంగర్ ఇన్సర్ట్ చేయడమే మనం. అలా చక్కగా ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు అయితే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. మన కబోర్డ్ లెంత్ని బట్టి, అంటే పొడవు ఎంత ఉంటుంది దాన్ని బట్టి ఎత్తి ఎన్ని సారీస్ అయినా సరే మనం చేసుకోవచ్చు. దీనికి కూడా ఇంకొక రింగ్ అయితే వేస్తున్నాను నేను. చక్కగా అది కూడా ఈ రింగ్కి హ్యాంగ్ చేసేసుకోవాలి. ఆ కింద ఇంకొక రింగ్ ఉంది కదా, దానికైతే ఇంకొక హ్యాంగర్ వేసుకోవాలండి. మేము ఇంకా 4 శారీసే కదండి, 5, 6 కూడా పెట్టుకుంటాం. మా కబోర్డ్ లెంత్ చాలా ఎక్కువ ఉందంటే మీ ఇష్టం అండి, ఎన్నన్నా చేసుకోవచ్చు. ఇలా మనం చూసారా చాలా చక్కగా ఉదాహరణ కూడా అయితే హ్యాంగ్ చేస్తాం కదా. ఈ రింగ్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయండి. ఇవి త్వరగా తెగిపోవడం, శారీస్ కింద పడిపోవడం అటువంటి అయితే జరగదు. ఎంత వెయిట్ అయినా సరే ఆగుతుంది దీనికి. దానికోసం రింగ్స్ అయితే కట్ చేసి బాటిల్ నుంచి తీసి అయితే మాత్రం ఇలా పెట్టాను నేను. మంచి కలర్ఫుల్గా కూడా రింగ్స్ కూడా శారీస్ కూడా అలా ఉన్నాయి కదండి. మనం కబోర్డ్లో పెడితే ఎలా ఉందో చూద్దాం. చక్కగా ఇలా తీసుకోవడానికి కూడా మనకు చాలా ఈజీ అవుతుందండి. బాగా హైట్ ఉంటే కూడా అన్నీ తీసుకోలేం కదా, కింద వరకు హ్యాంగ్ చేసుకోవచ్చు. నేనైతే 4 శారీస్ అయితే చేశానండి. 5, 6, 7 ఎన్నన్నా లెంత్ని బట్టి అయితే మాత్రం మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందండి. ఈ టిప్ మాత్రం తప్పకుండా మీకు నచ్చిందని అయితే మాత్రం అనుకుంటున్నాను. ఇదే ప్లేస్లో 10 చీరలు పెట్టి ప్లేస్లో 50 చీరలు అయితే పెట్టేయచ్చండి మనం. అంత చక్కగా అయితే మాత్రం స్పేసు సేవ్ అవుతుంది మనకి. ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే మరొక టిప్ అండి. మనం అలా హ్యాంగర్స్ మీద శారీస్ వేసి దాని మీద బ్లౌజ్ వేసి ఇలా హ్యాంగ్ చేస్తూ ఉంటాం కదా, లోపల కానీ బయట కానీ వేస్తాం కదా. తీసినప్పుడు ఒకటి తీస్తే ఒకటి కిందకి పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. కానీ బ్లౌజ్ అలా వేసినా మరీ అందంగా అయితే కబోర్డ్ అయితే మాత్రం కనిపించదు మనకి. చక్కగా అందంగా కబోర్డ్ కనిపించాలంటే మనం ఇలా శారీ ఉంటుంది కదండి, హ్యాంగర్కి శారీ ఉంటుంది కదా, బ్లౌజ్ అయితేని హుక్స్ పెట్టేసి తర్వాత బ్లౌజ్ ఈ హ్యాంగర్కి అయితే బ్లౌజ్లో అయితే వేసేయాలండి. ఇలాగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఎలా వేసానేది. చాలా ఈజీ అండి. ఇలా వేసేస్తే మనకి ఐరన్ చేసి పెట్టినప్పుడు నెక్ అది కూడా నలగదు, హ్యాండ్స్ అవి కూడా నలగవు. చాలా నీట్గా అయితే ఉంటుంది. ఫోల్డింగ్స్ అయితే పడకుండా ఉంటుందండి. చక్కగా ఇలా కబోర్డ్లో మనం సర్దేసుకున్నాం. ఎలా పెట్టుకుని కూడా ఇందాక నేను పెట్టిన రింగ్స్ పెట్టుకునే పెట్టుకోవచ్చండి. ఇలా ఏ బ్లౌజ్ ఆ శారీకి ఉంటే చక్కగా మనం బ్లౌజులు వెతుక్కునే పని ఉండదు. నీట్గా తీసుకుని అయితే కట్టేసుకోవచ్చు. కబోర్డ్ చూడడానికి కూడా చాలా ఆర్గనైజ్డ్గా చాలా అందంగా కనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. దానికోసం ఎలా అయితే ఒకసారి మీరు ఆర్గనైజ్ చేసి చూడండి,
మీకైతే చాలా ఉపయోగపడింది ఈ టిప్ అని అయితే నేను అనుకుంటున్నానండి. ఈ టిప్స్ నేను చేసేవన్నీ కూడా ఈ టిప్స్ గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చండి, కానీ నా ఛానల్లో ఉన్న వాళ్ళు కొంతమంది తెలియకపోవచ్చు. వాళ్ళ కోసం అయితే చాలా పర్సనల్గా అయితే చేస్తున్నానండి. మీకు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే మాత్రం తప్పకుండా చూసి ఒకసారి అయితే పాటించండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు 2 హ్యాంగర్స్ అయితే తీసుకున్నానండి. ఇదైతే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను నేను. ఇది సూపర్ డూపర్ అని అనుకోవచ్చు అనుకోండి. ఇదైతే మాత్రం చాలా యూజ్ఫుల్ అనమాట అందరికీ. బ్లౌజ్ పీసు 2 మడతలను అయితే మాత్రం ఫోల్డ్ చేశాను నేను. అలా దాంట్లోకి పీసు మనం పెట్టి నేనైతే ఈ పిన్స్ ఉంటాయి కదండి, పిన్స్తో అయితే మాత్రం పిన్లు పెట్టేస్తూ ఉన్నాను. చక్కగా అలాగా లైన్గా 4-5 పిన్లు అయితే పెట్టేసుకోవాలండి. నేనైతే 5 అయితే పెడుతున్నాను. ఇది అంటారు కదా గుండు సూదులు అంటారు కదండి, అవి అయితే పెడుతున్నాను నేను. చక్కగా ఇటు పక్కన పెట్టేసాం కదా, అలా అయితే మాత్రం మనం స్టిచ్ చేసేసుకుని ఆ గుండు పిన్నులు అయితే తీసేయాలండి. అవి స్టిచ్ చేసుకోవడం కోసం అలా పెడుతున్నాను. చాలా ఈజీ అవుద్ది మడత పెట్టుకోవడానికి. మీకు కూడా బాగా అర్థమవుతుందని అయితే మాత్రం నేను పెడుతున్నానండి. లేదండి మేము అస్తమాను వాష్ చేసుకోవాలి, అందుకు స్టిచ్ చేసుకోము, అలా ఉంచుకుంటాము. ఆ పిన్స్ తీసి వాష్ చేసి మళ్ళీ పెట్టుకుంటామంటే మీ ఇష్టం అండి. కానీ మనం ఏదైనా ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు మాత్రం ఆ పిన్స్ అనేవి హ్యాండ్స్ గుచ్చుకోకుండా అయితే మాత్రం చూసుకోవాలి. నేనైతే పిన్స్ పెట్టి అయితే చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా కోసం అయితే చూపిస్తున్నానండి. 2 పక్కల అలా పిన్లు పెట్టేస్తే ఒక ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఎలా రెడీ అయిందో మీరే చూడండి. ఏంటంటే ఎలా ఉంది, ఇది ఎలా ఆర్గనైజర్ వద్దంటున్నారా? మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇటు మాత్రం స్టిచ్ చేయాలండి. ఇలా హ్యాంగర్స్ మనం కబోర్డ్లో హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సెస్ కానీ రకరకాల వస్తువులు మనకి ఏమన్నా వస్తువులు కావాలంటే మన కబోర్డ్లో స్పేస్ కలిసి రావాలంటే కొన్ని అయితే మాత్రం ఇలా వాడాలండి, తప్పదు. ఇది చాలా యూజ్ఫుల్ టిప్ అనేది నేను అనుకుంటున్నాను. ఏదైనా చాలా త్వరగా అయితే పిక్ చేసుకోవచ్చు, అన్నీ కొద్దిగా బయటకు కనిపిస్తున్నాయి కాబట్టి చక్కగా బయటకు ఎప్పుడైనా కూడా తీసుకుని వేసుకోవచ్చు, మళ్ళీ దాంట్లోనే పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మనం టవల్స్ కానీ నాప్కిన్స్ కానీ లుంగీస్ కానీ ఇటువంటి ఏమన్నా ఉంటాయి కదండి, అవి కూడా మనం చక్కగా ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. చూడడానికి ఆర్గనైజర్గా ఉంది, మనకి స్పేస్ కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇన్నర్స్ కొంతమంది ఇలా బాక్సెస్లో అవి పెట్టుకుంటారు కదా, ఆ బాక్సెస్ కూడా ఇలా పెట్టుకున్నామంటే తీసుకుని మళ్ళీ బాక్స్ అయితే దాంట్లో ప్లేస్ చేసి ఇచ్చారు. కబోర్డ్లో అయితే ప్లేస్ బాగా కలిసి వస్తుందండి మనకి. టిప్ అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే మరొక టిప్ అండి. ఇలా ఒక సింగిల్ హ్యాంగర్ అయితే తీసుకున్నాను, ఒక హ్యాంగర్ తీసుకున్నాను. దీనికి ఎన్ని వీలుంటే అన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నేను. బ్యాంగిల్స్ ఇలా పెట్టి ఫస్ట్ మనం కొద్దిగా దారం తీసుకుని కొద్దిగా లావుగన్నది తీసుకోవాలండి, మళ్ళీ కట్ అయిపోతుంది కదా, దానికోసం కొద్దిగా లావుగన్నది తీసుకుని బ్యాంగిల్కి ఇలా ముడి వేయాలండి. ఫస్ట్ వేసి అదైతే హ్యాంగర్కి వేసేయాలి. ముడులు మాత్రం గట్టిగా వేసుకోవాలండి. చక్కగా 2-3 ముళ్ళు వేసేసి ఆ మిగిలిన ఎక్స్ట్రా దారం అయితే కట్ చేసేయాలి. మొత్తం మనం అన్ని బ్యాంగిల్స్ కూడా అలా కట్టేసుకోవాలి. ఇలా కట్టిన తర్వాత మళ్ళీ సెంటర్లో కూడా ఒక్కొక్క నాట్ అయితే వేసుకోవాలండి. అక్కడ కూడా 2-3 ముళ్ళు అయితే గట్టిగా వేసుకోవాలి. అలా లైన్గా మొత్తం బ్యాంగిల్స్ అన్ని కలిపి అయితే మళ్ళీ వేసేసుకోవాలి. ఈ ఆర్గనైజర్ లేడీస్కే కదా, కాలేజ్ స్టూడెంట్స్కి అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా కట్టిన తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం కబోర్డ్లో అది చున్నీస్ అవి ఉంటుంటాయి కదండి, సిల్క్ అవి జారిపోతూ ఉంటాయి, పట్టు ఉంటాయి జారిపోతూ ఉంటాయి, కాటన్ అయితే ఫోల్డ్ చేసిన అలానే ఉంటాయి. కానీ అటువంటి చున్నీస్ అయితే మాత్రం మనం ఒకటొకటి మనం మడతపెట్టి పెడుతూ ఉంటాము, అది వెంటనే జారిపోతూ ఉంటుంది. దానివల్ల దాని పక్కన డ్రెస్ కూడా కింద పడిపోతుంది. అలా లేకుండా చక్కగా ఇలా చున్నీస్ అన్ని నీట్గా వేసుకుంటే మనం ఏది కావాలితే అది తీసి వేసుకోవచ్చండి. అక్కర్లేంది మనం ఒకటి తీస్తే ఇంకొకటి పడిపోతుంది అన్న చింత అయితే ఉండదు, ఎందుకంటే మొత్తం అన్ని హ్యాంగర్కి అయితే హ్యాంగ్ అయిపోయి ఉంటాయండి. నేనైతే ఇలాగ పలచగా ఉండేవి సిల్క్ ఇటువంటి చున్నీస్ ఉంటాయి కదా, నెట్ అటువంటి అయితే మాత్రం దీనికి వేసుకుంటానండి. చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడం. వాష్ చేసిన తర్వాత వేసుకోవడం ఈజీ, తర్వాత తీసుకోవడం ఈజీ. చాలా బాగుంటుందండి. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఇటువంటి మంచి మంచి టిప్స్ డిఐవైస్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, విలేజ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయండి. డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి మీరు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే మీ లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా బూస్టింగ్గా, మోటివేషనల్గా చాలా ఉపయోగంగా ఉంటుందండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.
ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇవన్నీ లేడీస్ టిప్స్ అండి, మీకు చాలా ఉపయోగపడినైతే మాత్రం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.